నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. ఇక ముందుగా వీతి న్యూస్ ప్రేక్షకులకు శ్రేయాభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్లాలో మాయావతి జన్మదిన వేడుకలు, బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ. బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్న ఏపీ ఆర్టీసీ చైర్మన్ వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజల నిర్వహణ. సూర్యాపేటలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్టీపీ డిమాండ్. రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలు, గాలిపటాలను పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్. ఇక డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో బీఎస్పీ జాతీయ అధినేత్రి మాయావతి 66వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా మాయావతి బాధ్యతలు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని మండల అధ్యక్షుడు అరెపల్లి రఘుపతి అన్నారు. తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ కాదేశి బాలు, ప్రధాన కార్యదర్శి చీకట్ల బాబు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సుంచు అరుణ్ పాల్గొన్నారు. జైవ్యంలో ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ 65వ జన్మదిన శుభాకాంక్షలు బహన్జీ మాయావతి గారికి, మన బీఎస్పీ నేషన్ పార్టీ అధినేత. ఆమె మన ముఖ్యంగా ఐఏఎస్ పరీక్ష ప్రిపేర్ అవుతున్న క్రమంలో మాన్యవర్ కాన్సీరామ్ గారు స్థాపించినటువంటి బీఎస్పీలో జాయిన్ అయ్యి ఒక్కొక్క మెట్టు ముందుకు ఎదుగుతూ ఆమె మన భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం, మరియు ఆమె మన తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం మనందరికీ గర్వకారణం. సో అది మన మహనీయుల ఆశయాలను మనం దృష్టిలో పెట్టుకొని మన మహనీయుల ఆశయాలను సాధించడం కోసము రాజ్యాధికార సంకల్ప దిశగా అందరం అడుగులు వేయాలని, బహన్జీ నాయకత్వం ఎల్లవేళలా ఇలాగే డెవలప్ అవుతూ ఉండాలని, సో ఆమెకు మనకు మన ముస్తాబాద్ తరఫు నుంచి చాలా ఫుల్ మెజార్టీ ఇచ్చి రాజ్యాధికార సాధనగా ముందుకు సాగాలని జైభీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. సో ఆయన ఒక ఉన్నతమైన పదవిని త్యాగం చేసి మన దళితుల కోసము మరియు బహుజనుల కోసము అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అందుకాబట్టి ఆయనకు మనందరము సపోర్టివ్గా ఉంటూ మన బహుజనుల ఓట్లన్నీ సార్ గారికి వేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయనను మనం ముఖ్యమంత్రి చేయాలన్నది దృఢ సంకల్పం. సో మీరందరూ కృషి చేయాలని ఇందు మూలంగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. సో మరొకసారి అందరికీ. ఇక కడప జిల్లా బ్రహ్మంగారి మఠాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ దుగ్గిరెడ్డి మల్లికార్జున రెడ్డి దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆయనకు సన్మానం చేశారు. శ్రీశైలం, తిరుపతి నుండి బ్రహ్మంగారి మఠం వరకు బస్సు సర్వీసులు నడపాలని వీరభద్రస్వామి కుమారుడు వీరం భట్లయ్య స్వామి మల్లికార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు. టైమింగ్ సరిగ్గా చెప్పింగ్ మార్చుతుంది సార్.
నుంచి వచ్చే వాళ్ళు కన్వీనెంట్ ఉండాలా దర్శనానికి ఇక్కడి నుంచి పోయేది అట్లా ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చేది ఉండాలి వాళ్ళు నైట్ వాళ్ళు చేస్తారా దర్శనం చేసుకుని పోతారా ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ 3 వాళ్ళు దర్శనం చేసుకుని మళ్ళీ చెప్తారు నైట్ 6:30 మళ్ళీ బయలుదేరారు అంటే మళ్ళీ నైట్ వాళ్ళు చేయరు ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్నారు అది కూడా బెంగళూరు ఇంకా ఏమన్నా పండుగకి శ్రీశైలంలో బాగుంది మంచి కన్ను నుంచి మనకి కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి మనకు రావడం చాలా ఫస్ట్ టైం ఇదే సార్ కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి మనకు బస్సు కన్వీనెంట్ లేదు ఫస్ట్ టైం ఈ బస్సు అని ఉంది నీళ్ళ చరిత్రలో రావడం అదొకటి గొప్ప విషయం దాని గురించి చాలామంది సంతోషిస్తున్నారు శ్రీశైలం ఒకటి తిరుపతి ఒకటి చేస్తే ఇక్కడ పిలిపిలిసి తిరగాలని భక్తులు బాగుంటుంది కడప మైసూరు లోపలికి మళ్ళీ రావడానికి సూర్యాపేట జిల్లా మండల కేంద్రం తాళ్ల కాంపౌండ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గం తాళ్ల కాంపాడు గ్రామంలో 2 వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయి. రాత్రి వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దుండగులు నిప్పంటించి తగలబెట్టడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి పట్టుకొని శిక్షించాల్సిందిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండెలో కూడా దేవుడై కొలువై ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఎప్పటికీ మరవలేనివి. మరియు అటువంటి మహానాయకుని విగ్రహాన్ని తగలబెట్టడం అంటే ఇది నిజంగా ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సినటువంటి తరుణం ఇది. ఇటువంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డారో మరి అర్థం కావడం లేదు. దీని వెనుక మరి ఎవరైనా హస్తం ఉందా అని చెప్పి కూడా మాకు అనుమానం వస్తూ ఉంది. కాబట్టి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మా షర్మిలమ్మ గారు స్టార్ట్ చేసిన తర్వాత మా పార్టీకి వస్తున్నటువంటి మద్దతు ఆదరణ చూసి తట్టుకోలేకనే కొంతమంది ఈ ప్రక్రియకు పాల్పడ్డట్టుగా మాకు అనుమానం వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే నిందితుల్ని గుర్తించాలి, వారికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడే ఆ నిందితుల్ని పట్టుకునేంత వరకు కూడా ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం దర్శనానికి భక్తులు పోటెత్తారు. భోగి, సంక్రాంతి 2 రోజులు వృక్ష ప్రసాదం దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్ల మొక్కలను అందజేశారు. ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భక్తులకు అందజేశారు. 5 సంవత్సరాలుగా శ్రీ కొత్తకొండ దేవస్థానం జాతరకు వచ్చే భక్తులకు వృక్ష ప్రసాదం పేరిట పండ్ల మొక్కలను ఉచితంగా అందజేస్తున్నామని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మా భుజస్కంధాల మీద కూడా ఉన్నది. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇందాకనే ఇక్కడికి వచ్చిపోయినటువంటి మాజీ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ అఖిల భారత కార్యవర్గ సభ్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు కూడా ఆ బాధ్యత తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కొత్తకొండ యొక్క అభివృద్ధిని, కొత్తకొండ దేవాలయ అభివృద్ధిని మా భుజస్కంధాల మీద కూడా వేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ కొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం. కొత్తకొండ వీరభద్రస్వామి సన్నిధిలో గత 5 సంవత్సరాల్లో లక్షలాదిగా మొక్కలు వృక్ష ప్రసాదం పేరిట ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. మానవాళికి ఆక్సిజను ఎంత ఇంపార్టెంటో అనేది గ్రహించి ఇక్కడ మొత్తము పచ్చదనాన్ని కాంక్షిస్తూ చెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చెట్లు తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంటికి చెట్టుకును ఇక్కడ వీరభద్రస్వామి ప్రసాదం అని ఒక బంధం ఉంటుంది కాబట్టి ఆ చెట్టుని కాపాడుతుంటారు. సో మనం ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలు ఇస్తాము. ఈ సంవత్సరం మాత్రం కేవలం 2 రోజులకి కుదించడం జరిగినది కరోనా దృష్ట్యా. ప్రతి సంవత్సరం 4 రోజులు పాటిస్తుంటుంది. సో భక్తులందరూ ఈ చెట్లను తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకోవాలని ఒక విన్నపము. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు దీన్ని చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రసాదం ఏంటంటే మనం ఒక ప్రసాదం ఒక రోజు తీసుకెళ్తే ఒక లడ్డు ప్రసాదమో పులిహోరనో ఇంకేదో ప్రసాదం అయితే అక్కడ గుళ్ళోనో లేకపోతే తీసుకెళ్ళి 4 బంధువులకు ఇచ్చేస్తాం. ఆ ఒక్క పూట కోసం అయిపోతుంది, ఆ ఒక్క రోజు కోసం. కానీ ఈ వృక్ష ప్రసాదం ఏమిటంటే తీసుకెళ్ళి మన ఇంటి ముందర చెట్టు పెట్టుకుంటే చెట్టు పెద్దగా ఆక్సిజన్ రూపకంలో, నీడ రూపకంలో, పండ్ల రూపకంలో, ఇంకా అనేక రూపాలలో చెట్టు అనేది మనిషి బతికుండాలంటే చెట్టు కంపల్సరీ ఉండాలండి. పంచభూతాలతో పాటు చెట్టు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ ఉన్న చెట్టును మనము ప్రసాదం ఇస్తున్నాము. చాలా అందరు వచ్చిన భక్తులు కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు అన్ని ప్రాంతాలలో ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాజీ కార్పొరేటర్ టి అంజయ్య పిల్లలకు గాలిపటాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజ, దీపిక, అలివేలు, చిన్నారులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలకు అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ 112 మాజీ తొండండి. మీరందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి కరోనా రావడం వల్ల ప్రతి సంవత్సరం రాగానే మా కుటుంబ సభ్యులతో పిల్లలకు రంగులు పంపిణీ చేస్తూ ఈరోజు ఈ యొక్క సంక్రాంతి వేడుకలు మేము ఇక్కడ మా ఇంటి దగ్గర జరుపుకుంటాం. ప్రతి ఏడాది కూడా అలాగే జరుపుకోవాలి. ఎందుకంటే ఇది కరోనా ఉన్నది కాబట్టి ఈనాడు మన ఇంటి దగ్గరనే కరోనా నిబంధనలకు మనం అనుగుణంగా ఈనాడు మా యొక్క ఇంటి దగ్గర మేము ఈరోజు ఈ యొక్క సంక్రాంతి వేడుక జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా 112 డివిజన్ల ప్రజలందరూ కూడా అందరూ సంతోషంతో ఉండాలని, మీరందరూ సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ఈ యొక్క సంక్రాంతి వేడుకలు బ్రహ్మాండంగా చేసుకుని మీ పిల్ల పాపలందరూ కూడా ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అధికారులు కరోనా ఉధృతం అవుతున్న కారణంగా దేవస్థానంలో కోవిడ్ నిబంధనలు తీసుకున్నామని చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో ఉడతల వెంకన్న చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ పాటిస్తాలే వాళ్ళు ఏం చెప్తారు అన్న ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 14-15 తారీఖు నాడు భోగి పండుగ 14-15 బండ్ల తిరుగుట. ఇటు కార్యక్రమానికి ప్రభుత్వం ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను దర్శనం చేయించడం జరుగుతుంది. అలాగే జాతరకు వచ్చే భక్తులకు విద్యుత్ సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ
రవాణా సౌకర్యం కానీ అన్నీ కల్పించడం జరిగింది. ఇది అంతయు మరి మా ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం మేము చేయడం జరుగుతుంది. ఇంకా కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. రేపు కూడా రద్దీ బాగుంటుంది. ఈరోజు వీరబోనం స్టార్ట్ అవుతుంది. దాంతో ఒక జాతర స్టార్ట్ అవుతుంది. నియమ నిబంధనల ప్రకారం దూరం పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ భక్తులను మాస్కులు ధరిస్తూ ఈ యొక్క దర్శనాన్ని ఇప్పించడం జరుగుతుంది. వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామంలో ప్రతి సంవత్సరం మన పూర్వం నుండి కూడా సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేసుకునే కార్యక్రమం అది ఆనవాయితీ వస్తుంది. ఈ ఆనవాయితీల సందర్భంగా భక్తులు దాదాపు మనకు సుమారుగా 5 నుంచి 6 లక్షల భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇటు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో ప్రబలుతున్నటువంటి కోవిడ్ అతిగా ప్రబలుతున్నందున ప్రభుత్వ నియమాల ప్రకారంగా మనము భక్తులకు సూచనలు కూడా చేస్తున్నాం. ఏమనంటే భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ దేవస్థానంలో కూడా సోడియం హైపోక్లోరైడ్ కూడా పిచికారీ చేస్తున్నాము. వాళ్ళకు భక్తులకు సూచనలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఏంటంటే భక్తులకు ఈ రోజు నుంచి మనము గర్భాలయం ప్రవేశం కానీ సామూహిక పూజలు కానీ కూడా రద్దుపరచడమైంది. ఈ యొక్క కార్యక్రమాలు తేదీ 10వ తారీఖు కళ్యాణం మొదలుకొని 18వ తారీఖు అగ్నిగుండ వారు సమాప్తి అవుతుంది. ఈ 8 రోజుల కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని వారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా భక్తులు ఇక రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతాంగాన్ని దగా చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నిందని నల్గొండ జిల్లా దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ధరలను అమాంతం పెంచడంతో రైతులపై పెనుభారం పడిందన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించేంత వరకు మోడీ సర్కార్పై పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా పిఎం కిసాన్ పేరుతోటి 2000 రూపాయలు అందించి మరి అదే కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కున్న చందంగా ఈ యూరియా ధరలు అదేవిధంగా ఎరువులు ధరలు నిర్ణయించే పద్ధతిలో కంపెనీలకి అప్పచెప్పి రైతులందరినీ కూడా నట్టేట ముంచుతూ ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ గారి యొక్క సర్కార్ రైతుల గురించి ఆలోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల్ని నట్టేట ముంచి కార్పొరేట్ శక్తుల చేతిలోకి వ్యవసాయాన్ని అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తాం. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల్ని ఆదుకోవడం కోసం రైతులకు సంబంధించిన రుణాలని, బ్యాంకు రుణాలని మాఫీ చేయడమే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. మరి ముఖ్యంగా బావులు, బోరు బావుల ద్వారా వ్యవసాయం చేసే తెలంగాణ ప్రాంతంలో 22,000 బోరు బావుల ద్వారా వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 24 గంటల కరెంటు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎప్పుడో కాకతీయుల నాడు నిర్మించిన చెరువుల కుంటలన్నిటిని కూడా
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టును పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 77,000 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సారంగపాణి కేసు వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ ఉపేందర్రావు, అశోక్ రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి సిబ్బందిని ఏసీపీ రివార్డులు ఇచ్చి అభినందించారు. పెద్దపల్లి గోదావరి పరిసర ప్రాంతాల లోపల అప్పుడప్పుడు నకిలీ నోట్లు కనిపిస్తున్నాయన్న సమాచారం మేరకు రామగుండం కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత 2-3 నెలల నుంచి సుల్తానాబాద్ పెద్దపల్లి టీమ్స్ దొంగ నోట్లు సరఫరా చేసే వ్యక్తులపై నిఘా పెట్టడం జరిగింది. ఈరోజు అట్టి నిఘాలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ సిఐ గారి ఆధ్వర్యంలోని సుల్తానాబాద్ ఎస్ఐ గారి టీం సుల్తానాబాద్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు చెరువుకట్ట ప్రాంతంలో 3 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి వ్యక్తులను ప్రశ్నించగా వారిపై ఇంతకుముందు కూడా దొంగ నోట్ల కేసులు ఉన్నట్టుగా తేలింది. వారి వద్ద నుంచి కొంత దొంగ నోట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు వారితో పాటు కరీంనగర్ మక్కమ్మ తోట ప్రాంతంలో ఉన్న వాళ్ళ సంబంధించిన ఒక గది లోపల ప్రింటింగ్ మెటీరియల్ను చూపిస్తాను అని చెప్పగా వారితో సహా కరీంనగర్ పట్టణానికి వెళ్ళి మక్కమ్మ తోటలో వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన ప్రింటింగ్ గది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రింటింగ్ సామాగ్రిని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీరు నకిలీ నోట్లను ప్రింట్ చేసుకునే విధానంను ఒక ప్రింటర్, తర్వాత లామినేటర్స్, హాట్ లామినేటర్, కంప్యూటర్ సిస్టమ్స్, కట్టర్స్, వాటికి ఉపయోగించే రకరకాల ఇంక్స్, తర్వాత ఇంకా వైట్ పేపర్స్, వాళ్ళు ముద్రణకు ఉపయోగించే రకరకాల సామాగ్రితో పాటు కొంత ముద్రించి సగం ముద్రించి ఉంచిన పేపర్లన్నింటినీ కూడా పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడున్న ఆ రూమ్ను మెయింటైన్ చేసే వ్యక్తితో పాటు వీరికి టెక్నికల్ సహకరించిన ఇంకొక వ్యక్తిని కూడా కాలువ శ్రీరాంపూర్లో త్వరగా తీసుకోవడం జరిగింది. మొత్తం 5 వ్యక్తులను ఈ దొంగ నోట్ల వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తుల లోపల రాయమల్లు అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఇతను 1987లో అప్పటి మావోయిస్టు విభాగంలో పనిచేస్తూ నాటు బాంబులు తయారు చేస్తుండగా నాటు బాంబులు పేలి తన 2 చేతులు కూడా మణికట్టు వరకు కోరుకోవడం జరిగింది. తదుపరి కూడా చాలా డెకాయిటీ కేసులో ఉన్నాడు. ఉత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఇతనిపై ఒక డీసీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను దొంగ నోట్ల కేసులో కూడా ఉత్కపల్లి పోలీస్ స్టేషన్లో 2008లో దొంగ నోట్ల కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. సత్తుపల్లి అష్యూరెన్స్పేట పరిసర ప్రాంతం నుంచి దొంగ నోట్లు తీసుకొచ్చి కూడా సరఫరా చేస్తుండేవాడు. తనకు గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రింటర్, తర్వాత కంప్యూటర్ ఇట్లాంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ పెద్దపల్లి, కరీంనగర్, గోదావరి ప్రాంతంలో కూడా దొంగ నోట్లు సరఫరా చేయడానికి ఇతను కొనుక్కోవడం జరిగింది. తగిన సమాచారం మేరకు రామల్తో పాటు రాజు, అనిల్, ఇంకా మిగతా ఇద్దరిని కూడా నగేష్. బుల్టన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లాలో మాయావతి జన్మదిన వేడుకలు, బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ. బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్న ఏపీ ఆర్టీసీ చైర్మన్, వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజల నిర్వహణ. సూర్యాపేటలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్టీపీ డిమాండ్. రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలు, గాలిపటాలను పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్. ఇవే బులెటిన్ అప్డేట్స్. వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.